దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ఈ వాక్య భాగంలో మనం గమనించినట్లయితే దేవుడు లోకమును ఎంతో ప్రేమిస్తూ ఉన్నాడు అని మనము అర్థం చేసుకోవాలి. నిజముగా దేవుడు మనలను ఎంతో ప్రేమించాడు, ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు. కాబట్టి మనమందరము నశింపకుండా నిత్యజీవం పొందినట్లు తన కుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకంలోని పంపించాడు. ఆయన ద్వారా మనము ఈ లోకం విడిచిన తర్వాత నిత్య జీవము పొందవచ్చు. నిజముగా దేవుడు మనల్ని ఎంతో ప్రేమిస్తూ ఉన్నాడు. నిజముగా దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు అని చాలామంది గ్రహించలేకపోతూ ఉన్నారు. దేవుడు నన్ను ప్రేమిస్తూ ఉన్నాడంటే నువ్వు రుజువేంటయ్యా అని చాలామంది తాము సందేహము కలిగి ఉన్నారు. కానీ మనము అనుభవిస్తున్నటువంటి మన జీవితాన్ని మనము గమనించినట్లయితే, మన చుట్టూ ఉన్న పరిస్థితులను మనము పరిశీలన చేసినట్లయితే దేవుడు మనల్ని ఎంతో ప్రేమిస్తూ ఉన్నాడు అని మనకు రుజువు అవుతుంది. చూడండి, మనం ఈ భూమి మీద జీవించడానికి భూమి, నీరు, నిప్పు, నీరు, గాలి, ఆకాశం అవసరం. కాబట్టి ఈ సృష్టిని ప్రభు నీ కొరకు నా కొరకు మనందరి కొరకు కలుగు చేసి మనం ఈ భూమి మీద జీవించడానికి కావాల్సిన అన్ని వనరులను సిద్ధం చేసి ఉన్నాడు. ఈ యొక్క వనరులను మనం ఉపయోగించుకొని మనం ఈ భూమి మీద జీవించగలుగుతూ ఉన్నాం. అయితే ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ భూమి మీద మన జీవితము శాశ్వతము కాదు. పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తనల గ్రంథము 90వ అధ్యాయము 10వ వచనములో, మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములగును, అయినను వాటి వైభవము ఆయాసమే, దుఃఖమే, అది త్వరగా గతించును, మేము ఎగిరిపోవదుము. ఈ వాక్య భాగమును బట్టి మనము 70 సంవత్సరాలు జీవిస్తాం. అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు, ఇంకా ఎక్కువ సంవత్సరాలు జీవించిన ఆ జీవితం అంట ఆయాసమే, దుఃఖమే. అనగా ఏదో ఒక దినాన మనం ఈ భూమిని విడిచిపెట్టి వెళ్తాము. అయితే దేవుడు మనల్ని ఎంతో ప్రేమించి ఈ భూమిని విడిచినటువంటి మనము ఆయన యొద్దకు చేరడం కొరకై, పరలోకమునకు చేర్చడం కొరకై తన కుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకంలోని పంపించాడని మనం మొదటి వాక్య భాగంలోనే మనం చదివాం. ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను. కాబట్టి నువ్వు నేను మనమందరము నిత్య జీవము అనుభవించాలని, నిత్య జీవం పొందాలని తన కుమారుడైన యేసుక్రీస్తుని లోకంలోని పంపించాడు. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8 మరియు 9 వచనములు మనం గమనిస్తే, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. కాబట్టి ఈ వాక్య భాగమును బట్టి దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాం. అయితే ఆయన రక్తం వల్ల మనం నీతిమంతులముగా తీర్చబడుతూ ఉన్నాం. ఆ నీతిమంతులమైన మనము ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుతాం. ఉగ్రత అంటే ప్రియమైన దేవుని ప్రజలారా, మన మానవులమైన మన అందరిలో పాపం ఉంది.
కాబట్టి మన పాపమును బట్టి మనం అందరము చనిపోయి నరకములో పడవేయబడవలసిన వారమై ఉన్నాం. నరకములో అగ్ని ఆరదు, పురుగు చావదు, యుగయుగాలు ఆ నరకములో యాతన పడవలసి ఉంటుంది. ఆ నరకంలో ఆకలి అవుతుంది కానీ తినడానికి ఆహారం ఉండదు, దాహం వేస్తుంది కానీ తాగడానికి నీరుండవు. దిగంబరులుగా ఏడుస్తూ పళ్ళు కొరుకుచు ఎంతో దుర్భరమైన జీవితాన్ని ఆ నరకంలో అనుభవించవలసి ఉంటుంది. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. మన పాపములు బట్టి మనం మరణించి నరకములో పడవేయబడవలసిన వారమై ఉండగా తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనలను నీతిమంతులనుగా తీర్చి మనలను పరలోకానికి యోగ్యులనుగా అర్హులనుగా చేశాడు. పరలోక రాజ్యంలో మనం దేవునితో పాటు యుగయుగాలు ఆనందంగా సంతోషంగా జీవించవచ్చు. పరలోక రాజ్యంలో ఆకలైనప్పుడు తినడానికి జీవవృక్షఫలం ఉంటవి, దాహమైనప్పుడు తాడని జీవజలం ఉంటవి, తెల్లని వస్త్రములు ధరించిన వారమై ఎంతో ఆనందంగా సంతోషంగా ఆ పరలోక రాజ్యంలో జీవించవచ్చు. కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా, ఎవరైతే యేసు ప్రభుల వారి దగ్గరికి వచ్చి ఎవరైతే ప్రభువా నేను పాపి, నా పాపమును క్షమించని ప్రార్థన చేస్తే ఆయన నిన్ను క్షమిస్తాడు. అంతేకాకుండా దేవుని వాక్యం సెలవిస్తోంది, తన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయునని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. కాబట్టి ఎవరైతే యేసు ప్రభువుల దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తారో ఆయన వారి పాపములను క్షమించి తన రక్తం ద్వారా పరిశుద్ధపరిచి పరలోకానికి యోగ్యులనుగా అర్హులనుగా చేస్తాడు. చాలా మంది అనుకుంటారు నాలో పాపము ఏముంది అనుకుంటారు. కానీ ప్రియమైన వారలారా, మానవులమైన మనలో పాపం ఉంది. మానవులమైన మనలో ఉన్న పాప స్వభావం బట్టి చెడు వినడం, చెడు మాట్లాడడం, చెడు చేయడం, అన్యాయం, అక్రమం, చెడ్డవన్నీ కూడా మానవుల్లో ఉన్నటువంటి పాప స్వభావం నుండి కలుగుతున్నవి. మన పాపమును బట్టి మనమందరము నశించి నరకంలో పడవేయబడవలసిన వారమై ఉండగా దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తుని లోకంలోని పంపించి మనందరి కొరకు సిలువలో బలి చేసి ఆయన రక్తం ద్వారా మనను పవిత్రులుగా చేసి పరలోకానికి యోగ్యులుగా చేయాలనేది దేవుని ఇష్టమై ఉన్నది. కాబట్టి ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, యేసుక్రీస్తుని ప్రభువుగా అంగీకరించు. యేసు రక్తం ద్వారా నీ పాపమును కడుగుకొని పరిశుద్ధపరచబడి నరకమును తప్పించుకొని పరలోక రాజ్యంలో ప్రవేశించి దేవునితో యుగయుగాలు జీవించాలని ప్రభువు ఆశపడుతూ ఉన్నాడు. అట్టి జీవితాన్ని మనందరికీ ప్రభువు అనుగ్రహించునుగాక. ఎక్కడన్నా చిన్న ప్రార్థన చేయండి. ప్రభువా నేను పాపిని, నాలో పాపం ఉంది, నా పాపమును క్షమించండి, నన్ను పరిశుద్ధునిగా చేయండి, పరలోకానికి యోగ్యులుగా చేయమంటే యేసు ప్రభువు వారు నిన్ను పరిశుద్ధపరుస్తాడు. అంతేకాకుండా నిన్ను ఈ భూమి మీద నీ బ్రతుకు దినములన్నీ పరిశుద్ధంగా జీవించడానికి సహాయం చేస్తాడు. చూడండి, యేసు ప్రభువు వారు 33 సంవత్సరాలు పరిశుద్ధుడిగా జీవించాడు. ఆయన మీద ఆధారపడినటువంటి అనేక మంది పరిశుద్ధులుగా జీవించగలిగారు. అట్టి పరిశుద్ధమైన జీవితాన్ని ప్రభువు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.